హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి ఏటీ వెల్డింగ్ అనమాట. ఏటీ వెల్డింగ్ సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. సో ఇది మన LDCE JE ఎగ్జామ్ పర్పస్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో నేను దాన్ని వీడియో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన స్క్రీన్ మీద. సో నేను కంప్లీట్ గా ఈ వీడియోలో ఏటీ వెల్డింగ్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో మనం అవన్నీ ఏ విధంగా నేర్చుకోవాలనేది ఈ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనం చూసుకుంటే ఏటీ వెల్డింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే కంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. కమ్యూనిటీ ట్యాబ్ అండి, కమ్యూనిటీ ట్యాబ్ లో రోజు ఒక 5 క్వశ్చన్స్ పోలింగ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రోజు పోలింగ్ అనమాట. సో ఏంటంటే ఇలా వచ్చేసి మనకు ఒక 5 క్వశ్చన్స్, ఇప్పటి వరకు 25 క్వశ్చన్స్ మనం ఇక్కడ చేయడం జరిగింది. సో మనం రోజు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్స్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో అది ఏంటంటే మన KSP24 యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోస్ ప్లేలిస్ట్ పక్కన కమ్యూనిటీ ఉంటుంది అనమాట. కమ్యూనిటీ మీరు క్లిక్ చేస్తే సో ఇక్కడ మీ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ ఇప్పటి వరకు అయితే 25 క్వశ్చన్స్ మనం చేసాము. మీరు క్వశ్చన్స్ డిస్ప్లే అయితే సో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ ఓటింగ్ చేస్తారు అనమాట. సో ఇది మనం ఒక 50 క్వశ్చన్స్ అయిన తర్వాత ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. సో అందులో ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, చాలా వరకు అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ 42 అవర్స్ అని 75% పోలింగ్ రావడం జరిగింది. సో అదే విధంగా చూసుకుంటే ఇక్కడ వాట్ ఈస్ ద పీరియాసిటీ ఆఫ్ గ్రీజింగ్ ఆఫ్ ఫిష్ ప్లేట్స్ అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి వన్స్ ఇన్ ఇయర్, వన్స్ ఇన్ 6 months ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కరెక్ట్ ఆన్సర్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు కనుక పార్టిసిపేట్ చేస్తే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో మీ యొక్క నాలెడ్జ్ ని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏటీ వెల్డింగ్ సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ చూసుకుంటే ఏటీ వెల్డింగ్ సంబంధించి ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే లక్నోలో ఉండడం జరిగింది అనమాట. లక్నోలో ఉత్తరప్రదేశ్ అనమాట. లక్నో ఉత్తరప్రదేశ్ లో ఏటీ వెల్డింగ్ సెంటర్, వాళ్ళకి అక్కడ వెల్డర్స్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ సంబంధించి విజయవాడలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మన అక్కడ వాళ్ళకు 3 types ఆఫ్ ట్రైనింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే చూసుకుంటే ఇక్కడ USFD వాళ్ళకు కూడా లక్నోలో కూడా వాళ్ళకి సెంటర్ ఉందన్నమాట, ట్రైనింగ్ సెంటర్. సో మనం చూసుకుంటే ఇక్కడ TPP అంటే థర్మిక్ పోర్షన్ ప్లాంట్ అనమాట. సో TPP అంటే థర్మిట్ పోర్షన్ ప్లాంట్, ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ TWC అంటే థర్మిట్ వెల్డింగ్ సెంటర్ అనమాట. సో TWC ఎక్కడ, థర్మిట్ వెల్డింగ్ సెంటర్ విజయవాడ అనమాట. మన అంటే సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి విజయవాడలో అక్కడ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే లక్నోలో ఉందన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మన ట్రైనింగ్ కోర్సెస్ అనమాట. అంటే వెల్డింగ్ చేస్తారు కదా, సో వెల్డింగ్ చేసే వాళ్ళు ఎవరంటే వాళ్ళ ట్రైనింగ్ కోర్సెస్ ముందు చేసిన తర్వాత వాళ్ళకి వెల్డర్ గా ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకుంటే మనకి ఇనిషియల్ కోర్స్ ఫర్ వెల్డింగ్ అనేది, సో ఇది 2 weeks ఇస్తారనమాట. దీన్ని ఏమంటామంటే TW1 అనమాట. ఓకే, నెక్స్ట్ రిఫ్రెషర్ కోర్స్ ఫర్ వెల్డర్స్, సో ఇది 1 week ఇస్తారు, ఇక్కడ TW2 అని అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ కోర్స్ ఫర్ సూపర్వైజర్, సో ఇది 1 week ఇస్తారు, TW3 అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు వెల్డింగ్ ఎలా చేస్తారు, థర్మిక్ వెల్డింగ్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, వీడియో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే సో ఇక్కడ ఆల్రెడీ అలైన్మెంట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అలైన్మెంట్ అయితే ఇక్కడ లైన్ అయితే అలైన్మెంట్ చేయడం జరిగింది. సో ఏంటంటే అలైన్మెంట్ వర్టికల్ అలైన్మెంట్ చేస్తారు, ప్లస్ లాటరల్ అలైన్మెంట్ చేసడం జరుగుతుంది అనమాట. సో అదేంటంటే లాటరల్ అంటే గేజ్ పేస్ సంబంధించి అనమాట, ప్లస్ ఆర్ మైనస్ 0.5 mm. సో నెక్స్ట్ వర్టికల్ అంటే 3 to 4 mm, అది 72 UTS అనమాట. సో ఓకేనా. సో మనకు వెల్డింగ్ చేయడానికి వెల్డింగ్ గ్యాప్ ఎంత ఉండాలంటే 25 ± 1 mm అనమాట. ఓకేనా, 25 ± 1 mm వెల్డింగ్ గ్యాప్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది లూటింగ్ అనమాట. లూటింగ్ ఈ మౌల్డ్ అంటారు అనమాట. వీటిని మౌల్డ్స్ ని ఫిట్ చేసిన తర్వాత లూటింగ్ చేయడం జరుగుతుంది. సో దీనికంటే ముందు ఏం చేస్తారంటే ఈ వెల్డింగ్ గ్యాప్ మధ్యలో ఉంటాయి కదా, వెల్డింగ్ ఈ రెండు రైళ్ల మధ్యలో ఒక 100 mm వరకు కిరోసిన్ తోని ఆ వైర్ బ్రష్ తో క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే వెల్డింగ్ చేసే ముందు అటు ఇటు కొద్దిగా ఏమైనా డస్ట్ ఇట్లా ఉంటే కిరోసిన్ తోని వాళ్ళు క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట. సో క్లీన్ చేసిన తర్వాత ఈ మౌల్డ్స్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ లూటింగ్ అనమాట, ఇది కెమికల్ శాండ్ అనమాట. కెమికల్ శాండ్ కి లూటింగ్ ఎందుకు చేస్తారంటే మనం కంప్రెసర్ తోని ఫ్రీ హీటింగ్ చేసినప్పుడు ఆ వేడి అనేది బయటికి వెళ్లకుండా, సో ఆ రైలు ఇటు సైడ్ 2 రైలు ఉంటాయి కదా, ఆ రైల్ అనేది హీట్ అవ్వడానికి ఆ కంప్రెసర్ యొక్క ఉష్ణోగ్రత బయటికి వెళ్లకుండా సో అక్కడ చేశారనమాట.
ఇక్కడ ఏం కంప్రెస్డ్ అంటే కంప్రెస్డ్ హెయిర్ పెట్రోల్ అనమాట. ఇది కంప్రెస్డ్ హెయిర్ పెట్రోల్. సో ఇక్కడ వచ్చేసి మనకు 52 kg రైల్ కి అయితే 4 to 5 minutes అనేది టెంపరేచర్ హీట్ చేస్తారు అనమాట ఆ టైం వరకు. సో నెక్స్ట్ 60 kg అయితే 5 to 5 minutes అనమాట, 5.5 నిమిషాలు అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది కంప్రెస్డ్ హెయిర్ పెట్రోల్ మిషన్ అనమాట. సో ఇలా మంట స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 minutes అనమాట. ఇది 60 kg కాబట్టి సో 5.5 minutes అనమాట. సారీ 60 kg కాబట్టి రైలు మనకు 5.5. అదే 52 kg అయితే 4.5 minutes అనేది టైం తీసుకోవడం జరుగుతుంది. ఈ టైంలో ఎందుకంటే ఈ రైలు యొక్క మొత్తం టెంపరేచర్ ఈ రైలు టెంపరేచర్ ఎంత రావాలంటే 650 ± 50 డిగ్రీ సెంటిగ్రేడ్ అక్కడ ఉష్ణోగ్రత అక్కడ వేడి చేస్తారు అనమాట. సో వేడి చేసినప్పుడు ఏమవుతుంది అంటే 2960 అంటే 2960 డిగ్రీ సెంటిగ్రేడ్ కి వచ్చిన తర్వాత అప్పుడు దీన్ని అనేది తీయడం బాక్స్ అనమాట. సో ఇందులో 7 రకాల కెమికల్స్ అనేది ఇక్కడ ఇందులో కలపడం జరుగుతుంది. సో కార్బన్, మెగ్నీషియం, సిలికా, సల్ఫర్, ఫాస్ఫేట్, క్రోమియం, వెనాడియం, సో అల్యూమినియం 7 రకాలు ఇక్కడ అమర్చడం జరుగుతుంది అనమాట. సో అది చేసిన తర్వాత ఈ టెంపరేచర్ టైం అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఈ బాక్స్ అనేది దానిపైన సెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీడియోలు చూస్తున్నారు కదా, ఈ బాక్స్ ను దాని మీద కరెక్ట్ గా సెట్టింగ్ అంటే మధ్యలో హోల్ కింద లిక్విడ్ పడేటట్టు కరెక్ట్ సెట్ చేసి ఒక అగరబత్తి కాకరపుల్ల అంటించడం జరుగుతుంది అనమాట. సో ఆ లోపల కెమికల్ అంతా కెమికల్ మొత్తం బర్న్ అయిన తర్వాత ఒక మనకు ఎన్ని సెకండ్లు అంటే ఆల్మోస్ట్ 17 to 25 seconds లోపు అది కంప్లీట్ గా మనకు కిందికి రావడం పోస్తుంది అనమాట. కింద లావా ద్రవం లెక్క లోపలికి లావా ద్రవం అయితే ఎలా బయటకు వస్తుంది, ఇక్కడేమో ఇది బాక్స్ నుంచి కిందికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక ఎంత 17 నుంచి 25 seconds అనమాట. 17 నుంచి 25 seconds లోపు మనకి ఇక్కడ పోయడం జరుగుతుంది అనమాట. సో మనం వీడియోలో చూడొచ్చు. సో ఈ లోపల మొత్తము అది రియాక్షన్ జరుగుతుంది అనమాట. సో రియాక్షన్ జరిగిన తర్వాతనే మనకు రియాక్షన్ తీసుకున్న టైం ఏంటంటే 17 to 25 seconds అనమాట. సో రియాక్షన్ జరిగిన తర్వాత మొత్తము ఆ పొడంతా ఇక్కడ మనకు చూడొచ్చు పోస్తుంది ఇక్కడ. సో హోల్లో వస్తుంది అనమాట. సో చూసారు కదా, పోసారు ఆ హోల్ సెంటర్ లో మొత్తము ఈ రేల్ మధ్య గ్యాప్ ఉందని 25 mm గ్యాప్ అని ఆ గ్యాప్ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ద్రవం బయటికి రావడం జరుగుతుంది అనమాట. సో ఎక్స్ట్రా బయటికి రావడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ట్రిమ్మర్ అనమాట. సో ఈ ట్రిమ్మర్ ఉంది కదా, ఈ ట్రిమ్మర్ తోని ఆ రైల్ యొక్క పైన ఉన్న దాన్ని కట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం చూద్దాం. సో ఈ ట్రిమ్మింగ్ మిషన్ తోని ఇది కూలింగ్ టైం అనమాట. కూలింగ్ టైమ్ 5 to 6 minutes ఇస్తారనమాట. ఈ కూలింగ్ టైం 5 to 6 minutes తర్వాత వీటిని ఈ సెటప్ అంతా వేరు చేయడం జరుగుతుంది. ఈ సెటప్ ను వేరు చేసిన తర్వాత ఈ ట్రిమ్మర్ తోని కట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ట్రిమ్మర్ తీసుకొచ్చి ఈ బాక్స్ ఈ మౌల్డ్స్ ఉంటాయి కదా, ఈ మౌల్డ్స్ ను తీస్తారనమాట. సో చూడండి, మౌల్డ్స్ తీసేస్తారు. ఆ మౌల్డ్స్ తీసేసి ట్రిమ్మర్ అమర్చి మనకి ఇక్కడ రైల్ అనేది ఆ పైన ఒక ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఎక్స్ట్రా అంతా కట్ చేస్తారనమాట, ట్రిమ్మింగ్ చేస్తారనమాట. ఓకేనా. ఈ ట్రిమ్మింగ్ చేసే టెంపరేచర్ ఎంత ఉందంటే మనకు 1800 నుంచి 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ టైంలో మనకు ట్రిమ్ చేస్తారనమాట. సో మళ్ళీ అది కనుక గట్టి పడ్డది అనుకో ట్రిమ్మింగ్ చేయడము వీలు కాదనమాట. సో కొద్దిగా టెంపరేచర్ తగ్గగానే మనకు ట్రిమ్ చేస్తారనమాట. చూడొచ్చు వీడియోలో మనం ట్రిమ్ చేయడం జరుగుతుంది. అది ఎంత అంటే 1800 నుంచి 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ అప్పుడే ట్రిమ్ చేస్తారనమాట. ఈ విధంగా వెల్డింగ్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మనం చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది LDCE JE ఎగ్జామ్ లో మనకు రావడం జరుగుతుంది. సో అది నేను క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఇది కంప్లీట్ గా వీడియో రూపంలో మీకు వెల్డింగ్ ఎలా చేస్తారనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో అక్కడ చూసుకుంటే మనకు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే 60 kg ఇప్పుడు ఆ బాక్స్ లో మనకు సింగిల్ షర్ట్ బాక్స్ లో చూస్తాం కదా, ఆ బాక్స్ లో 60 kg సంబంధించిన పోర్షన్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే 13.4 కిలోల బరువు అని ఉండడం జరుగుతుంది. ఎంత అంటే 13.4 kgల బరువు. అదే ఒకవేళ 52 kg సంబంధించిన పోర్షన్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే 11.8 కిలోల బరువు ఉండడం జరుగుతుంది. సో ఈ మొత్తము ఒక బ్లాక్ టైం ఎంత అంటే ఇది కంప్లీట్ అవ్వడానికి బ్లాక్ టైం ఎంత తీసుకుంటారు అంటే మినిమం 70 నుంచి 75 మినిట్స్ అయితే బ్లాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ బ్లాక్ టైంలో అనేది వెల్డింగ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ అలైన్మెంట్ చేసుకోవడము, అలైన్మెంట్ చేసిన తర్వాత ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేయడము, తర్వాత మౌల్డ్స్ ఫిట్ చేసి లూటింగ్ చేసిన తర్వాత
కంప్రెసర్ ఎయిర్ పెట్రోల్ తోని హీటింగ్ చేయడం, హీట్ చేసిన తర్వాత నెక్స్ట్ సింగిల్ షాట్ బాక్స్ అమర్చి దాంట్లో ఫైర్ వేసిన తర్వాత అది మొత్తం రియాక్షన్ తర్వాత కంప్లీట్ గా అది హోల్లో ద్రవం అనేది పడడం, ఆ తర్వాత కూలింగ్ టైం తీసేసి నెక్స్ట్ దాన్ని ట్రిమింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని గ్రైండింగ్ చేసిన తర్వాత పట్టి కట్టేసి పట్టి కట్టే ముందు పెయింట్ వేసేసి పట్టి కట్టేసారు అనమాట. సో ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు కూడా దీని గురించి కొన్ని విషయాలు చూడండి. ఖచ్చితంగా మనకు ఈ LDC JE ఎగ్జామ్ లో మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు తెలిసి 2 or 3 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే సెంటర్ అంటే ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, TW1 అంటే TW2, TW3. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మనకైతే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టెంపరేచర్ టైం ఎంత అని అడగచ్చు. సో లేకుంటే 50 kg యొక్క ఎన్ని నిమిషాలు హీట్ చేస్తారనొచ్చు, 60 kg ఎన్ని నిమిషాలు హీట్ చేస్తారనొచ్చు. సో ఎన్ని కిలోల వెయిట్ ఉంటుంది 60 kg సంబంధించి అదొక క్వశ్చన్ రావచ్చు. లేకపోతే ఎన్ని రకాల కెమికల్స్ అదే ఉంటాయి కదా, కార్బన్, ఎన్ని రకాల మెటల్స్ అందులో వాడతారు. సో ఇవన్నీ కంప్లీట్ గా మనం నేర్చుకుంటే ఎగ్జామ్ లో ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఆన్సర్ కరెక్ట్ గుర్తించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీకేమైనా తెలిసినా కూడా షేర్ చేయండి. సో ఇప్పటికైతే ఈ వీడియోని మీ ముందు తీసుకొచ్చడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు మన వీడియోని లైక్ చేయండి, మన LDC JE ఎగ్జామ్ అభ్యర్థులకు అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ అయితే ఒత్తండి. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాను. బాయ్ బాయ్.